సిటీలో ఉన్నోళ్ళు కారు కొట్టడానికి చేతిలో పైకం కాదు, ఫస్ట్ పార్కింగ్ జాగా చూసుకోండి, లేకుంటే బండి షోరూమ్ లోకి వెళ్ళి బయటికే రాదు. అప్పుడే అదురుకోకుర్రి, ఈ రూల్ ఇంకా అమల్లోకి రాలే, వచ్చే కోప అయితే కొడుతుంది. ఇంటికాడ పార్కింగ్ జాగా ఉంటేనే కారు అమ్మాలనే కండిషన్ తెస్తుంది మహారాష్ట్ర గవర్నమెంట్. ఇదేదో మంచిగున్నదని మనోళ్ళు కూడా నజరేసి ఆఫీసర్లను బొంబాయికి పంపించబోతున్నారు. ఆడ ఎట్లా నడుస్తున్నదో తెలుసుకొని ఈడగిన పెట్టే ఛాన్స్ ఉన్నదట. అయినా మా ఇంటి ముంగట పార్కింగ్ జాగా ఉన్నది లేనిది ఆఫీసర్లకు ఎట్లా తెలుస్తుంది అంటారా? ఇగో గిన్ని గజాలు ఖాళీ ఉన్నది, ఆడ కారు పెట్టుకుంటామని షోరూమ్ లో కాగితాలు చూపియాలి ఫస్ట్. అంతా ఓకే అనుకుంటేనే కొత్త కారు మీ ఇంటి ముంగటికి వస్తుంది. దీనికో లెక్క ఉంది, పార్కింగ్ ప్లేస్ లేకున్నా కారు కొని రోడ్ల మీద పెడుతున్నారట చాలా మంది. ఇకేమున్నది, తొవ్వంటి వచ్చిపోయేటోళ్ళకి తక్లీఫ్ అవుతుంది. రోడ్ ఏమన్నా నీ అయ్య జాగిరా నీ తాత జాగిరా అని కీసులాటలు కూడా కాబట్టి గందుకే గీ ఆలోచన చేస్తున్నారట. మంచిదే తీయండ్రి, తొవ్వలు కూడా సాపు ఉంటాయి. కానీ షోరూమ్ వాళ్ళు కాగితాలు చూస్తారు కానీ ఇంటికి వచ్చి అయితే చెకింగ్ చెయ్యారు. పాత కారు కొట్టకి పనికిని ఉండనే ఉండదు. అట్లనే సరిపోని పార్కింగ్ జాగా లేకుంటే షాపింగ్ మాల్లకు, హోటళ్లకు, వైన్సులకు, బార్లకు కూడా పర్మిషన్ ఇయ్యమని పెట్టుండ్రి. పబ్లిక్ మస్తు తిప్పలైతుంది మళ్ళా.